సెలెక్టెడ్గా ముట్టుకుంటారా బస్తీల్ని? సెలెక్టెడ్గా ఎక్కడ ముట్టుకుంటాము? బస్తీలు ముట్టుకోవట్లేదు. ఎక్కడైతే గనక వెనకాల ఉండి వెనకాల నుంచి ప్లే చేస్తూ ఆ చెరువు ల్యాండ్ని కొట్టేయాలనుకున్నప్పుడు అక్కడ కొంతమంది ఒక 4-5 గుడిసెలు పెడతారు, 10 గుడిసెలు షెడ్లు పెడతారు. షెడ్లు కబ్జా రాయిళ్ళు అనేవాళ్ళు ముందు పేదవాళ్ళని పంపిస్తారు, పూరిళ్ళు వేపిస్తారు, ఆ తర్వాత దాన్ని కబ్జా చేస్తారు, ఇదంతా ఓకే. కానీ నిజమైన జెన్యూన్గా ఉండే పేదవాళ్ళు, జెన్యూన్గా ఉండే మిడిల్ క్లాస్ వాడు, ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర నుంచి అనుమతులు తీసుకొని బిల్డింగులు కట్టుకున్న వాళ్ళు, లేకపోతే బిల్డింగులు కడితే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా బిల్డింగులు కడితే కొనుక్కొని అక్కడ నివాసం ఉంటున్నాడు, వాడి ఇంటిని కూల్చేసే అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? రైట్ అండి. మీరు ఇక్కడ చూస్తే కనుక రజనీకాంత్ గారు ఎక్కడ కూడా పర్మిషన్ ఉన్న బిల్డింగ్ ఎక్కడ హైడ్రా కూల్చలేదు. చాలా ఉన్నాయి. ఎక్కడ మీరు చాలా పర్మిషన్ ఎక్కడ చెప్పండి? నేను రికార్డు తీయమంటే చూపిస్తారు, మీకు చూపిస్తారు. మీకు అది కూడా చెప్తాను. దొంగ పర్మిషన్లు తీసుకొని బిల్డర్లు తప్పుడు పర్మిషన్స్, అక్కడ మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, దాని బదులు ఒక పాత సర్పంచ్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఉన్న సర్పంచ్ పర్మిషన్ ఇస్తే అది పర్మిషన్ కింద తీసుకుంటాం. ఆ లోపం ఎవరిది? ప్రభుత్వానికి లోపం. ఎగ్జాక్ట్లీ. పర్మిషన్లు దొంగ పర్మిషన్లు తీసుకుంటున్నా తెచ్చిన వ్యవస్థది తప్పు. వ్యవస్థను వదిలేసి అక్కడ ఎండ్ యూజర్లో ఎవడో పేదవాడు ఉంటే వాడిని రోడ్డును పడేయటం ఎంతవరకు న్యాయం? దీంట్లో చూడండి, ఆ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు తప్పు, తీసుకున్న వాడిది కూడా తప్పు. డ్యూ డెలిజెన్స్ అంటారు. అంటే సపోజ్ ఒక పెళ్ళి చేసుకునేటప్పుడు మనం చిన్న బేసిక్ కసరత్తు చేస్తాం కదా. ఎవరో వచ్చి మధ్యలో ఎవడో మధ్యవర్తి వచ్చేసి చెప్పాడు నీకు ఇదిగో ఇట్లా ఉంది, అంతా చాలా మంచివాడు. ఒక పేదవాడి జీవితం, వాడు 5 లక్షల రూపాయలు అనేది చాలా విలువైనది. వాడు మీరు చెప్పే అద్భుతమైన డ్యూ డిలిజెన్స్ చేయగలిగిన కెపాసిటీ వాడికి ఎక్కడ ఉంటుంది? అంత మెంటల్ మెచ్యూరిటీ వాడికి పేదవాడు కాదండి. నేను మీరు చెప్తుందంటే మనం జంప్ అవుతున్నాం అనుకుంటాం. ఇప్పుడు మీరు అన్నారు పర్మిషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చిన్న క్షేత్రస్థాయిలో చిన్న ఎంక్వైరీ చేస్తే కనుక, ఒక ఇల్లు కొనేటప్పుడు పక్కన వాళ్ళు 2-3 అడిగితే కనుక వాళ్ళు ఎవడైనా చెప్తాడు, లేదంటే దీంట్లో పర్మిషన్స్ హోల్డ్లో పెట్టారు, లేదా పర్మిషన్స్ లేవని చెప్పి కేసులు పెట్టారు, పోలీస్ కేసులు పెట్టారు, ఎవడైనా చెప్తాడు. ఆ డ్యూ డెలిజెన్స్ అనేది అంతా అనేది దాంట్లో ఏదో పెద్ద రీసెర్చ్ చేయమని చెప్పి నేను ఏదో రాకెట్ సైన్స్ ఏం కాదనమాట. పేదవాళ్ళు ఇల్లులు అంటున్నారు, మీరు అంటున్నారు సున్నం చెరువులో. ఇదంతా ఇప్పుడు సంవత్సరాల క్రితం అప్పుడు కొన్ని మేము అక్కడ తీసినటువంటి స్ట్రక్చర్స్ తీసిన మాట వాస్తవం. ఎందుకు తీయాల్సి వచ్చింది? ఆ చెరువు మధ్యలో వేసి దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. పక్కనే బస్తీలు ఉన్నాయి, మీరు ఆ పక్కనే వేరే చాలా పెద్ద బస్తీలు ఉన్నాయి, అవి ముట్టుకోలేదే మేము. దాన్ని అంటే నేను అనేది మేము ఎక్కడ టచ్ చేయాలి? మీరు అంటున్నారు సెలెక్టివ్గా వెళ్తున్నామంటే ఎక్కడ సెలెక్టివ్గా వెళ్తాము? అది చెరువు డెవలప్ చేయడానికి పనికొస్తుంది, దాని వెనకాల వేరే కథ ఉన్నది అనే ఉన్నప్పుడే దాని మీదకి వెళ్తాం అనమాట. దాని వెనకాల బస్తీలు ఉన్నాయని చాలామంది పేదవాళ్ళు లక్షలాది మంది కొన్నారు. ఇది బస్తీల్లో చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్న జాగాలు, వాళ్ళు మేము ఎక్కడ ముట్టుకోవట్లేదు.